మాది వరంగల్ జిల్లా. 2025 ఫిబ్రవరి 8వ తారీఖున మా భార్య కృష్ణవేణిని వరంగల్ జిల్లా పులుకుర్తి గ్రామం నుండి వెళ్ళి మరి ట్రైన్ మార్గంలో తీసుకొచ్చుకుంటూ మరి నడవలేని స్థితిలో వీల్ చైర్ పైన తీసుకొని వచ్చిన తర్వాత మరి ఇదే మందిరంలో ముందు వరుసలో కూర్చుండబెట్టిన తర్వాత మరి డాడీ ప్రార్థన చేసిన తర్వాత నడవలేని వారు ఎవరైతే ఉన్నారో వారు ముందుకు రండి అన్న తర్వాత వచ్చిన తర్వాత డాడీ ప్రార్థన చేసిన తర్వాత నా భార్య నడవడం మొదలుపెట్టింది. అదే విధంగా ఫిబ్రవరి 8వ తారీఖు మమ్మీ, శనివారం. అవును మమ్మీ. నడవలేని వారు ప్రభు ఆత్మ తాకుతుంది ఇప్పుడే. ఎంతకాలం అవుతుంది నడవక? 2 నెలలు అవుతుంది అమ్మా. 2 నెలలు. ఎక్కడున్నది నీ వీల్ చైర్? తీసుకురండి. ఆమె వీల్ చైర్ తండి. ఎక్కడుంది? ఎంతకాలం అవుతుంది నడవక? నడవక సుమారు 2 నెలలు అవుతుంది. అనారోగ్య పాలై 5 నెలలు అవుతుంది. ఎంతకాలం అవుతుంది నడవక? 2 నెలలు అవుతుంది డాడీ. కాళ్ళు చేతులు సరిగా పని చేయడం లేదు. నడవనివ్వకుండా వీల్ చైర్ లో కూర్చోబెట్టిన లీవ్ హర్ ఇన్ జీసస్ నేమ్. పడిగల్పో. రబడిరా. వదిలిపెట్టేసే. వదిలిపెట్టేసి బయటికి వెళ్ళిపో. బి హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. తలలో నుంచి, ఆ చేతులలో నుంచి, నట్మో మోకాళ్ళు, పాదం, రైట్ కాలు బొటనవేలు నుంచి వెళ్ళిపోవాలా. నడుస్తున్నావు. 2-3 నెలల నుంచి నడవలేని నువ్వు నడుస్తున్నావు. ఆ బాడీలో జీసస్ నేమ్. నడువు. ట్రై చేయి. నడువు. భయపడకుండా నడువు. వదిలిపెట్టాము. భయపడకుండా నడువు. ఎంత సంతోషం. ఎంత సంతోషం. ఎట్టుంది బిడ్డ? ఎట్టుంది బిడ్డ? ఏం పేరు? ఎట్లుంది తల్లి? మొదటిసారా నడవటం? మొదటిసారా బిడ్డ? ఎక్కడి నుంచి వచ్చాడు? వరంగల్. ఈ తల్లికి మంచి భోజనం పెట్టు. ఓకే, నెక్స్ట్ సండే మరలా రండి. సాటర్డే కంప్లీట్ ఫ్రీ. మొదటిసారి నడవటం మా? అవునయ్యా, మొదటిసారి. ఎంతమంది పిల్లలు? 2 పాపలు. ఎక్కడున్నారు? అయ్యో, పాప చిన్న పాప ఇంటి దగ్గర ఉంది. కృష్ణవేణి నువ్వు మంచిగా నడుస్తావు బిడ్డ. యేసయ్యని చెయ్యి పట్టి నడిపించబోతున్నాడు. ఒక్కసారి మరి ఒక్కసారి ట్రై చేయి నడవటానికి. బలం లేదా? ఓకే, ఫ్రీ. ఇంతవరకు నడవలే, మొదటిసారి నడుస్తున్నా. ఎవరైనా పట్టుకుంటే నడుస్తాయి. ఎవరైనా పట్టుకుంటే నడుస్తావా బిడ్డ? మొదటిసారి నడవటం నువ్వు? అవును. ఎవరు నిన్ను నడిపించింది? మా అమ్మ. ఎవరు ఈ రోజు నిన్ను నడిపించింది? యేసయ్య. గాడ్ బ్లెస్ యు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే నా భార్య బ్రతకడం జరిగింది డాడీ ప్రార్థన వలన. ఆల్రెడీ మా విలేజ్లో ఇక చనిపోతుంది అని చెప్పేసి ఊరంతా కూడా ప్రచారం జరిగింది. వరంగల్లో డాక్టర్సు అంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ విషయంలో ఇక మా వల్ల కాదన్నప్పుడు
నేను హైదరాబాద్లో ఉన్నటువంటి నిమ్స్ హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ఏ టెస్టులు చేసినా కూడా అంటే ఫీవర్ రావడం జరిగింది. అదేవిధంగా దగ్గు, వామిటింగ్, మోషన్, నడవలేకపోవడం, మాట్లాడలేకపోవడం, కళ్ళు కూడా చూడలేని పరిస్థితిలో మొత్తం బాడీలో ఉన్నటువంటి ప్రతి ఆర్గాన్స్ కూడా స్ట్రక్ అయిపోయింది. ఇక నేను ఒకటే నిర్ణయం తీసుకున్న, సుమారు నిమ్స్ హాస్పిటల్లో 2 నెలల పాటు నేను ఉండడం జరిగింది. నేను అక్కడ ఉన్నప్పుడు నా బాధ, నా వేదన దేవునికి ముట్టేది. ఇక ఏదేమైనా కూడా ప్రభువా నీ చిత్తమే, ఈ హాస్పిటల్లో ఈ డాక్టర్లతోని కాదని చెప్పేసి నేను వారితోని గొడవ పెట్టుకొని డైరెక్టు నిమ్స్ హాస్పిటల్ నుంచి వెళ్ళి తీసుకొని వచ్చిన తర్వాత మా అన్నయ్య ప్రసాద్, అదేవిధంగా మా వదినమ్మ అనంత గారు ఇక్కడి బెల్లంపల్లి చర్చికి కల్వరి మినిస్ట్రీస్కి తీసుకువచ్చిన తర్వాత ఈరోజు నా భార్య, నేను, మా 2 కుమార్తెలు హ్యాపీగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఆమె ఇప్పుడు ఈరోజు స్వయంగా ఆమె పని చేసుకుంటూ మంచిగా చక్కగా ఉంటుంది. నేను ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత నుండి మెల్లమెల్ల ఎలా రికవర్ అయింది? ఇక్కడ ప్రేయర్ చేసి దైవజనుడు ప్రార్థన చేసి పంపిన తర్వాత అమ్మ అంత ముందుకు అంటే తింటే డైజెషన్ కాకుండా పోయేది, పడుకుంటే సరిగా నిద్ర రాకపోయేది. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుండి వెళ్ళి డాడీ ప్రేయర్ చేసిన తర్వాత మళ్ళీ ఒక వారం తీసుకురా అని చెప్పడం జరిగింది. నేను ఇక్కడ ఫ్రైడే వచ్చిన తర్వాత ఫ్రైడే సాటర్డే చూసుకొని వెళ్ళిన తర్వాత ఆమె మంచి భోజనం తినడం ప్రారంభించింది. ఒక 2-3 రోజులనే తిన్నటువంటి ప్రతి ఆహారం కూడా మంచి జీర్ణమయ్యేది. అదేవిధంగా మంచి చక్కటి నిద్ర పడేది. అదేవిధంగా ఆమె పనులు అంటే ఇంట్లో ఉన్నటువంటి పనులు ఏవేవైతే ఉన్నాయో బోళ్ళు తోముకోవడం కానీ ఇంట్లో ఉన్నటువంటి వంట పనులు ఆమె స్వయంగా మాకు వంట చేసేది. మా పిల్లలను కూడా మంచి స్నానాలు చేయించుకుంటూ అన్ని రకాలుగా ఆమె ఎనర్జీతో మంచి శక్తిని పొందుకొని మరి మేము అప్పటి నుండి కూడా ఇక్కడికి బెల్లంపల్లికి ప్రతి వారం కూడా రావడం జరిగింది. ఈ యొక్క అయ్యగారు చేసినటువంటి డాడీ చేసినటువంటి ప్రేయర్ వలనే మేము సంపూర్ణంగా మా భార్య రక్షణ పొందడం జరిగింది. ఆమెకి ఎలాంటి వ్యాధి లేదమ్మా. అప్పటి నెమ్మదిగా సంపూర్ణ ఆరోగ్యం పొందింది. అవునమ్మా. నేను అక్టోబర్లో ప్రారంభమైంది ఆమె అనారోగ్య పరిస్థితి. ఫిబ్రవరికి వీడికి 8వ తారీఖు మేము రావడం జరిగింది. వచ్చిన తర్వాత పూర్తిగా స్వస్థత పొందడం జరిగింది. నేను ఈ సాక్ష్యం చెప్పాలని చెప్పేసి నిన్న రావడం జరిగింది. కానీ ఫిబ్రవరి వచ్చిన తర్వాత మార్చి ఏప్రిల్ కల్లా కంప్లీట్గా హీల్ అయిపోయింది. అవునమ్మా. 1 మంత్లోనే మొత్తం కవర్ అయిపోయింది. 1 మంత్లోనే. మీ ఊర్లో ఉన్నవారు, మీ చుట్టుపక్కల అందరు, ఇప్పుడు మీ బంధువులు ఏమన్నారు దాని తర్వాత ఈమెను చూసి? అమ్మ, మా విలేజ్లో ఉన్నవారు, చుట్టుపక్కల ఉన్నవారంతా హాస్పిటల్కి వచ్చి అంటే వరంగల్లో ఉన్నటువంటి అజార్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇక కృష్ణవేణి చనిపోతుంది, ఇక రేపో మాపో అని చెప్పేసి మొత్తం మా బంధువులు కానీ మా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా అనుకోవడం మొదలుపెట్టారు. కానీ మేము బెల్లంపల్లికి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళిన తర్వాత మా భార్య ఆ గ్రామంలో అక్కడ తిరుగుతున్నటువంటి సందర్భంలో అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళినావు, ఏమైంది అన్న తర్వాత మేము బెల్లంపల్లికి చర్చికి పోయినాం. డాడీ ప్రార్థన చేసిన తర్వాత నేను స్వస్థత పొందుకొని ఈ రకంగా నేను తిరగగలుగుతున్న దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం వలన నేను ఈరోజు నా పిల్లలకు నేను తల్లిగా, నా భర్తకు నేను ఒక భార్యగా ఉండడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. మా గ్రామంలో ఉన్న వారందరూ కూడా బెల్లంపల్లి వైపు పాస్టర్ అయ్యగారితో మరి డాడీ ప్రవీణ్ అయ్య గారితో మేము ప్రార్థన చేసుకోవాలని చెప్పేసి చాలామంది కూడా అనుకోవడం జరిగింది. ఇక్కడికి చాలా సందర్భాల్లో కూడా మా గ్రామం నుండి రావడం జరిగింది. మమ్మీ ఈమెను ఒక సాక్షిగా అక్కడ గ్రామంలో నిలబెట్టుకున్నందుకు దేవునికి ప్రత్యేకంగా మా కుటుంబం తరపున వందనాలు తెలియజేస్తున్నాము. మమ్మీ వింతైన కార్యం ఇది. అందరు చెప్పండి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి. మీరు వింతైన కార్యాలు చూడబోతున్నారు ఈ స్థలంలోని. వింటున్నారా? ఆమెకి ఒకసారి ఎలా ఉన్నామమ్మా? ఇప్పుడు బాగున్నానమ్మా. అప్పుడున్న పరిస్థితి ఏంటి, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? చాలా అంటే చాలా చేంజ్ అయినమ్మా. అప్పుడు అయ్యగారు చెప్పారు, నువ్వు నడుస్తావమ్మా, నువ్వేం బాధపడకు అన్నారు. నేను కూడా దేవుని పైనే భారం వేసాను. చాలామంది నిజంగా నేను చనిపోతాను అసలు ఊర్లో చాలామంది అంటే చాలామంది వింతకంటే నన్ను వింతగా అసలు ఏం జరిగింది, ఏం అద్భుతం అంటే వింత నేను చెప్పాను. నేను బెల్లంపల్లికి వెళ్ళాను. ఆడికి వెళ్ళిన తర్వాతే డాడీ ప్రార్థన చేసిన తర్వాతనే నేను స్వస్థత పొందాను. నేను బ్రతికి రావడం జరిగింది.
నా పిల్లలకు తల్లిగా, నా భర్తకు భార్యగా నేను వచ్చాను. అది దేవుని కృప. అది అందరికీ చెప్పాను. పాత వీడియో చూపించావు అందరికి, అంటే చూసారు వాళ్ళు? కొంతమంది ఈయన స్టేటస్ పెట్టినప్పుడు చూసారమ్మా. చాలా మంది నన్ను లైవ్గానే చూశారు. నేను అసలు నేను అని నన్ను ఎవరు అంటే నా బెడ్ కాడికి వచ్చారు, కానీ నేను కాదని వెళ్ళిపోతున్నారు. నన్ను చూస్తూనే వెళ్ళిపోతున్నారు వాళ్ళు. నన్ను అసలు గుర్తు చేయలేదు వాళ్ళు. మా మమ్మీ వాళ్ళని చూసే వాళ్ళు గుర్తుపట్టారు. మీ తల్లిదండ్రులను చూసి? అంటే నీ రూపురేఖలే మారిపోయాం. అసలు వాళ్ళు నన్నని అసలు వాళ్ళు ఊర్లో చాలా అంటే చాలా, అసలు ఆమె కానే కాదు, ఆమె చాలా మారిపోయింది, ఆమె అసలు బ్రతకదు అనే మొత్తం వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అట్లాంటిది ప్రభు నిన్ను ఇప్పుడు ఇలా కార్యం చేసేటప్పుడు ఒక వింత. అవునమ్మా. చూడండి, నీ రూపురేఖలు మారబోతున్నాయి. ఆమేన్. మీ వింత కార్యం అంటే ఇదే వింతైన కార్యం దేవుని బిడ్డలారా. రండి బెల్లంపల్లికి, మీ చరిత్ర మారబోతున్నది. చూడండి, ఆమె వచ్చి వెళ్తూ ఉండగా, వెళ్ళిన తర్వాత ఎంత సంతోషం అండి. తన కుటుంబం అయిపోయింది, ఇక చిన్న బిడ్డలు చనిపోయే మరణం. డాక్టర్స్ కూడా వాళ్ళు తీయాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చారు. అంతకంటే ఏం చేస్తారండి వాళ్ళు? చేయగలిగిందంతా మెడికల్ సైన్స్ చేసింది, కానీ లేని వాటిని ఉన్న వాటిగా చేసే సత్తా కలిగిన దేవుడే మీరు ఆరాధిస్తున్న దేవుడు, మన రక్షకుడు యేసయ్యకి బిగ్గరగా చప్పట్లు కొడుతూ. నీ చరిత్ర కూడా మారుతుంది. అక్టోబర్ 16 అడుగు పెట్టు, నీ చరిత్ర కూడా ప్రభు మార్చబోతున్నాడు. ఆధ్యాత్మిక, ఆర్థిక, మానసిక, సేవ, సంఘ చరిత్రలు మారే రోజే 50వ దినం. ఇప్పుడు నువ్వు మంచిగా అన్ని చేసుకోగలుగుతున్నావు, బాగా నడవగలుగుతున్నావు. ఒకసారి మంచిగా అటు ఇటు పరిగెత్తి చూపి తల్లి. ఇది సజీవ సాక్ష్యం. అవును మమ్మీ, ఇది అసలు అద్భుతమైన సాక్ష్యం. ఇప్పుడు మీ తల్లిదండ్రులు, మీ బంధుమిత్రులు అందరూ సంతోషంగా ఉన్నారు? చాలా సంతోషంగా ఉన్నారు మమ్మీ. అందరు మీ చేతులు పైకెత్తండి ఒకసారి. మురళి కృష్ణవేణి దైవజనుడు చెప్పాడు, కృష్ణవేణి నిన్ను దేవుడు బాగు చేశాడమ్మా, నీకేం కాదు బిడ్డ అని చెప్పాడు. సేవకుని మాటను దేవుడు రూఢీపరిచినందుకు, సేవకుని మాటని ఆయన తీసుకొని అద్భుతం చేసినందుకు నా యేసయ్యకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఈ కుటుంబం చుట్టూ అగ్ని కంచె ఉండి వీరి ద్వారా ఊరంతా రక్షించబడి ఈ కుటుంబాన్ని ఆత్మీయ, ఆర్థిక, ఆరోగ్య బ్లెస్సింగ్స్ ప్రకటిస్తూ వీరి వల్ల ఎవరు ఉన్న వారికి కూడా విడుదల కలుగును గాక అని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.